సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికాలో ట్రంప్ 2.0 ప్రారంభమైంది. అయితే మొదటి రోజు ఆయన తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు ఎవరు అమెరికా పౌరులు ఎవరు కాకుండా పోతారనేటువంటి ఆందోళనని ప్రపంచవ్యాప్తంగా రేకెత్తిస్తుంది. ఇందులో ఉన్నటువంటి లీగాలిటీస్ ఏంటి, పైగా ఒకే రోజు 220 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవ్వడం అనేది చట్టపరంగా నిలుస్తుందా లేదా, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికాలో అటార్నీగా, ఎక్స్పీరియన్స్డ్ అటార్నీగా పేరున్నటువంటి జనేతా రెడ్డి గారు ఉన్నారు. జనేతా రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. ట్రంప్ 2.0 ఆల్రెడీ 2 నెలల నుంచి దీని మీద హోరాహోరీ చర్చలు నడుస్తూ ఉన్నాయి. మొదటి రోజు ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సో మన తెలుగు వాళ్ళందరూ, ముఖ్యంగా ఉషా చిలుకూరి, ఆమె హస్బెండ్ వైస్ ప్రెసిడెంట్ అవ్వడం, ఏదో తెలుగు రాష్ట్రాలకు కలిసి వస్తుందా లేదో తెలియకపోయినా ఎమోషనల్గా కనెక్ట్ అయితే అయింది. అసలు ఆమె సిటిజనా కాదా అనే చర్చ మొదలైంది. ఏంటి ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఉన్న సిటిజన్షిప్ ఊడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయా? అంటే యూజువల్ గా తను చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏంటి అంటే, మనకు బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడుతుంది. అయితే ఈ 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడింది ఏంటి అంటే, చేంజ్ చేయాలి అని అన్నప్పుడు ఇదర్ కాన్స్టిట్యూషన్ కానీ చేంజ్ చేయాలి, లేదు అంటే ఇంటర్ప్రిటేషన్ చేంజ్ అవ్వాలి. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేంజ్ అవ్వడం అనేది కష్టం. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా ఇది ఇంప్లిమెంటేషన్ 30 days తర్వాత అన్నమాట. అంటే February 17th అట్లా ఇంప్లిమెంట్ అవుతుంది 30 days తర్వాత. ఆల్రెడీ సూ చేశారు దీని మీద, లా సూట్ స్టార్ట్ అయింది. కొన్ని అంటే ఎట్లా ఉంటాయంటే, కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రెసిడెంట్స్ కి ఒక స్ట్రోక్ ఆఫ్ ద పెన్ ద్వారా చేసేవి కొన్ని ఉంటాయి. కొన్ని కాంగ్రెస్ రాటిఫై చేయాలి వీటిని. ఇది కాన్స్టిట్యూషన్ కి సంబంధించింది కాబట్టి తప్పకుండా ఈ లా సూట్స్ ఆల్రెడీ మొదలయ్యాయి బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద. అండ్ అంటే అంత తొందరగా ఈ 30 days తర్వాత కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అని మనం అనుకోలేము. ఎందుకంటే బాటమ్ లైన్ ఫైనల్ గా ఇది సుప్రీం కోర్టుకి వెళ్తుంది ఈ కేసు. సో ఎందుకంటే అక్కడ పుట్టిన పిల్లలకి ఈదర్ అంటే గ్రీన్ కార్డ్ సిటిజన్ వాళ్ళ పిల్లలు తప్ప మిగతా నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ పిల్లలందరికీ సిటిజన్షిప్ ఉండకపోవడం అనేది ఇప్పుడు ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో. సో అంటే అది అంత తొందరగా తేలేది కాదు. ఇది సుప్రీం కోర్ట్ కి వెళ్తుంది బాటమ్ లైన్, అండ్ కోర్ట్స్ డిసైడ్ చేస్తాయి. అసలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఏంటి? ఈ ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఎలాంటి రైట్స్ ఉంటాయి? ముఖ్యంగా ప్రెసిడెంట్కి ఉండేటువంటి పవర్స్ ఏంటి? ఒకేసారి ఇన్ని ఆర్డర్స్ ఇవ్వడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే 4 yearsలో జో బైడెన్ 160 ఆర్డర్స్ ఇస్తే ఒకే రోజు 220 ఆర్డర్లు ట్రంప్ ఇచ్చారు. సో దీనికి ఏమైనా లిమిట్ అనేది లేదా? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఏంటి అసలు? లిమిట్ అనేది ఏమి, స్పెషల్ పవర్ టు ద ప్రెసిడెంట్ అన్నమాట. సో అంటే అలాంటి పవర్ ఉంటుంది, నిర్ణయం తీసుకోవచ్చు ప్రెసిడెంట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చూసినప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో ఇదే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చాలా ఇష్యూ చేశారు. ముస్లిం కంట్రీస్ ని బ్యాన్ చేయడము, ఇంకా కొన్ని కంట్రీస్ నుంచి F1 స్టూడెంట్స్ ని రాకపోవడము, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి విత్డ్రా చేయడము, ప్యారిస్ డీల్ నుంచి విత్డ్రా చేయడము, ఇట్లా చాలా ఉన్నాయి. సో అంటే ఆల్మోస్ట్ 78 ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏవైతే బైడెన్ ఉన్నాయో అవి మళ్ళీ మొత్తం అండూ చేశారు. అంటే ఇలా ఒక ప్రెసిడెంట్ చేసింది ఇంకో ప్రెసిడెంట్ అండూ చేయడము, ఇట్లా చేస్తూ ఉంటే డెవలప్మెంట్ అనేది ఉండదు. సో అంటే మొన్నటి వరకు ఆంధ్ర పాలిటిక్స్లో చూసాం, ఇప్పుడు అమెరికా పాలిటిక్స్లో కూడా ఇది చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవన్నీ పార్లమెంట్ రాటిఫై చేయాల్సిన పరిస్థితి ఉంటుందా, లేదంటే వన్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత లీగల్ ఫైట్ చేయడం ఒకటే అక్కడ ఉండేటువంటి ఆప్షనా? అంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించి ఓన్లీ కాంగ్రెస్ ది పర్మిషన్ అవసరం, అంటే వాళ్ళు రాటిఫై చేయాలి. బట్ మిగతావి అంటే ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ని బ్యాన్ చేయడము, లేకుంటే కొన్ని కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ రాకపోవడము, కొన్ని ప్రోగ్రామ్స్ ని ఇప్పుడు రిమైన్ ఇన్ మెక్సికో ఒకటి, తర్వాత కొన్ని అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా చేయడం, ఇట్లాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అవి విత్ స్టాండ్ అవుతాయి. బట్ ఎవరైనా లా సూట్ వేసినా కూడా మోస్ట్ లైక్లీ, ఎందుకంటే ఆ ప్రెసిడెన్షియల్ పవర్ ఉంటుంది కాబట్టి. బట్ ఏదైనా కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ మటుకు డెఫినెట్ గా దట్ వోంట్ విత్ స్టాండ్. అండ్ దెన్ ఈవెన్చువల్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనేది కూడా, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్ కి సంబంధించినవి కాబట్టి అమెరికా ఏకపక్షంగా వాటిపై నిర్ణయాలు తీసుకోవచ్చా? అంటే కొన్ని థింగ్స్ అంటే ఆర్డర్ ఇష్యూ చేశారు, అవి ఇష్యూ చేసిన ఆర్డర్స్ అన్ని కూడా విత్ స్టాండ్ అవుతాయని ఇది 100% ష్యూర్ కాదు.
కొన్ని ఉంటాయి, కొన్ని విత్ స్టాండ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ టర్మ్ లో చూసినప్పుడు కూడా అన్ని విత్ స్టాండ్ అవ్వలేదు. సో డెఫినెట్ గా కొన్ని లా సూట్స్ వేశారు, అవి కోర్ట్స్ వరకు వెళ్ళాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చెల్లదు అని కోర్టు కూడా ఆర్డర్స్ చేశాయి కొన్ని విషయాల్లో. సో ఇట్ ఆల్ డిపెండ్స్, అంటే ఎంత యాక్టివ్ గా ముందుకెళ్తే. సో చాలా డెమోక్రాటిక్ యూనో స్టేట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ సూయింగ్. సో అంటే మనకి ఇవన్నీ అన్ఫోల్డ్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. అంటే మనము అంత క్విక్ గా దీన్ని అసెస్మెంట్ చేసి క్విక్ గా ఓకే 30th డే తర్వాత ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అనేది 100% ష్యూర్ కాదు. సో ఇట్ విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ ఇన్ ద కోర్ట్. సో ఇంకొకటి, ఈ ఆర్డర్స్లో కానీ డిస్కషన్స్లో కానీ ఎక్కువగా ఉంది అమెరికా గ్రీన్లాండ్ను కొనేయాలి అనేటువంటి ఒక ప్రపోజల్. ట్రంప్ చాలా గట్టిగా చేస్తున్నటువంటి వాదన. గతంలో అలాస్కాని చూసాం. అలాస్కా ఏంటంటే బార్డర్లో ఉంటుంది కాబట్టి పాసిబిలిటీ ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. గ్రీన్లాండ్ ఎక్కడో అంటార్క్టికా సముద్రం దగ్గర ఎక్కడో ఉండేటువంటి దాన్ని అమెరికా కొనేయడము, దాని గురించి అమెరికన్ ప్రెసిడెంట్ ఆర్డర్స్ ఇవ్వడము, ఇవన్నీ యాక్సెప్టబుల్లా? అంటే ఈ కొన్ని థింగ్స్ ఎలా ఉంటాయి అని అంటే ఈ పొలిటికల్ సినారియోలో వాళ్ళు చేసిన కొన్ని ప్రామిసెస్ అన్నవి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. అది మనం అనుకున్నట్టు అవి విత్ స్టాండ్ అవ్వవు. ఇప్పుడు గ్రీన్లాండ్ ని కొనేయడం కానివ్వండి, ఇప్పుడు పనామా కెనాల్ ని ఇచ్చేసారు వాళ్ళకి, మళ్ళీ పనామా కెనాల్ ని రీక్లెయిమ్ చేసుకోవడము, ఇది అంతా ఇట్స్ ఎ ప్రొసీజరల్ పార్ట్. అంటే ఓవర్ నైట్ అయిపోదు ఏది. సో యూనో ఒకసారి వాళ్ళకి ఇచ్చేసాక మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి కొంత టైం పడుతుంది అదంతా చేయాలన్నా కూడా. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఆ లీగాలిటీస్ ఏంటి, అంటే కాన్స్టిట్యూషనల్ గా ఇట్ ఈస్ పాసిబుల్ ఒకసారి వాళ్ళకి ఇచ్చేసి, ఇప్పుడు జిమి కార్టర్ ఎరాలో ఇచ్చేసారు వాళ్ళకి పనామా కెనాల్ ని, మళ్ళీ అది వెనక్కి వస్తుందా లేదా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేశారు. సో ప్రెసిడెంట్ కొన్ని వాళ్ళ ప్రామిసెస్, అంటే వాళ్ళు చేసిన పొలిటికల్ ప్రామిసెస్ యూనో నిలబెట్టుకోవడానికో చూపించడానికో అనుకోవచ్చు. సో అవన్నీ ఇష్యూ చేశారు. సో వి డోంట్ నో, అన్ని కూడా మనం వెయిట్ అండ్ సీ. సో ఇంకొకటి, అమెరికన్ ప్రెసిడెంట్కి ఉండేటువంటి లిమిటేషన్స్, ఇట్లాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్లో కానీ ఇతర దేశాలతో ఉండే రిలేషన్స్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. వన్ సైడెడ్గా ప్రెసిడెంట్ ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే అమెరికాలో కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏంటి, దాని నుంచి బయటపడాలంటే కాంగ్రెస్కి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, అలాంటి స్కోప్ ఏమైనా ఉందా? డెఫినెట్ గా, అంటే కొన్ని థింగ్స్ లో కాంగ్రెస్ అంటే కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన దాంట్లో ఇంటర్ఫియర్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు రాటిఫై చేయాలి కాబట్టి. మనం ఇప్పుడు అంటే బోత్ హౌసెస్ లో చూసుకుంటే కూడా ఈ రిపబ్లికన్ పార్టీకి అలాంటి మెజారిటీ ఉంది. బట్ స్టిల్ అంటే యూనో అది డిబేట్ కి వెళ్ళాలి, వాళ్ళు డిస్కస్ చేయాలి, దాన్ని రాటిఫై చేయాలి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. బట్ ఈలోగా ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని అంటే అందరూ చర్చించుకోవడము, దాని లీగాలిటీ ఏంటి, యూనో లా సూట్స్ ఫైల్ చేయడము, సో దాన్ని తీసుకెళ్లడము ఫైనల్ గా జడ్జెస్ దగ్గరికి, సో కాన్స్టిట్యూషనల్ గా దాన్ని ఆర్గ్యూ చేయడము, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ట్రంప్ అండ్ నరేంద్ర మోడీ గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే ఈయన ఇక్కడ ఆల్ ది బెస్ట్ చెప్పేశారు. ఎలా ఉండొచ్చు ఇండియా అండ్ అమెరికా రిలేషన్స్, ఏ విధంగా ఉండొచ్చు ఈ ట్రంప్ 2.0లో? ఐ థింక్ అది పాజిటివ్ గా అనుకోవచ్చు మనం. అంటే ప్రీవియస్ గా చూసుకున్నట్టు లాస్ట్ టర్మ్ లో ఇప్పుడు మోదీ గారు ఒకసారి వచ్చినప్పుడు ఆ స్టేడియంలో దే హ్యాడ్ ఏ వెరీ గుడ్ ర్యాప్. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అది ట్రంప్ కూడా ఇండియాకి వచ్చారు వెరీ షార్ట్ టైం కి. సో నాకు తెలిసి మంచి రిలేషన్స్ ఉంటాయి ఇండియాతో. బట్ అగైన్ అంటే ఓన్లీ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఆర్డర్స్ చేయరు కదా. సో వాళ్ళు వరల్డ్ ని మొత్తం, అంటే ఇప్పుడు ఏదైనా ఆర్డర్ ఇష్యూ చేసినప్పుడు అది లెట్స్ సే స్టూడెంట్స్ వద్దనుకున్నప్పుడు కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. బట్ ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ ఇండియాతో మంచి సత్సంబంధాలు ఉండే అవకాశం ఉంది యుఎస్ కి. సిటిజన్షిప్ ఇష్యూస్ విషయంలో చూస్తే February 20 ముందర పుట్టినంత వరకు ప్రాబ్లమ్స్ ఉండవు. February 20 తర్వాత పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ విషయంలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అమెరికా సిటిజన్షిప్ను పొందడం ఇక పైన అంత ఈజీ కాదు అంటున్నారు. సో ఇది ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ లీగల్ ప్రాసెస్లోకి వెళ్ళింది కాబట్టి, కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంప్లిమెంటేషన్కి ఎంతవరకు ఛాన్సెస్ ఉండొచ్చు? ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీకి దీనివల్ల జరిగేటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? నాకు తెలిసి దీని గురించి ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే డెఫినెట్ గా ఇంప్లిమెంటేషన్ స్టాప్ అవుతుంది, ఎందుకంటే లా సూట్ ఫైల్ అయింది కాబట్టి. సో ఇందాక నేను చెప్పినట్టు ఇది ఈవెన్చువల్ గా ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. సో జడ్జెస్ చెప్పినట్టుగా వాట్ ఎవర్ ది అవుట్కమ్ దాని ప్రకారం ఉంటుంది. బట్ ఆలోగా
పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. అంటే మిగతా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కొన్ని విషయాల్లో వరి అవ్వాలి కానీ, బట్ ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. బట్ ఈ కోర్ట్ జడ్జ్‌మెంట్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని బట్టి పీపుల్ షుడ్ స్టార్ట్ వరింగ్. అంటే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకంటే కోర్ట్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తుంది అనేది క్వెషన్ ఇక్కడ. సో ఇంకొకటి H1Bకి సంబంధించిన క్వాటా పెరుగుతుంది, అలానే వాటిని తగ్గిస్తున్నారు, వాటిపైన రిస్ట్రిక్షన్ తెస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ విధానంలో మార్పులు తెస్తున్నారు. వీటన్నిటి వలన అమెరికన్ డ్రీమ్ అనేది చెదిరిపోయిందనే అభిప్రాయం ఉంది. మీరేం చెప్తారు అమెరికా వెళ్ళాలి అని ఆశపడుతున్నటువంటి యంగర్ జనరేషన్స్కి? అమెరికా డ్రీమ్ అనేది ఏం చెదిరిపోలేదండి. కొన్ని సడలింపులు ఉంటాయి, కొన్ని స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ రిలేటెడ్ టు H1B. అంటే మనకి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో చూసుకున్నప్పుడు ఏంటి అని అంటే కొన్ని రూల్స్, అంటే ఇప్పుడు అన్ని క్లయింట్ లెటర్స్ కానివ్వండి, వెండర్ లెటర్స్ ఇట్లాంటివన్నీ కొన్ని అంటే వాటికి ఇవి మ్యాండేటరీ అని చెప్పలేదు. సో అట్లా ఫైల్ చేయడము, అప్రూవ్ అవ్వడం. సో ఇప్పుడు ఏంటి అని అంటే మళ్ళీ ప్రీవియస్ మనం ఫస్ట్ 4 years ఫస్ట్ టర్మ్ లో ఏదైతే చూసామో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో, వీఆర్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు దట్. అంటే పీపుల్ ఆర్ ఆల్రెడీ యూజ్ టు, అంటే ఆ ఫస్ట్ టర్మ్ లో ఏమేం కావాలి ఏంటి, కొన్ని హార్ష్లీ రిలేటెడ్, అంటే ఎక్కువ RFEs రావచ్చు H1B ఫైలింగ్స్ ని. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ జాబ్స్ కి మెకానికల్ పర్సన్ అప్లై చేసినప్పుడు, సివిల్ ఇంజనీరింగ్ పర్సన్ అప్లై చేసినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు గో త్రూ అవ్వకపోవచ్చు వాళ్ళ H1B. ఎందుకంటే స్పెషాలిటీ ఆక్యుపేషన్ ని స్ట్రిక్ట్ గా ఆ రిలేటెడ్ ఫీల్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలని ఇంటర్ప్రిట్ చేశారు ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో. సో సిమిలర్ గా ఈ టర్మ్ లో కూడా అదే జరగబోతోంది. ఎక్కువ సైట్ విజిటేషన్స్ ఉంటాయి, కంప్లైన్స్ ఎక్కువగా ఉంటుంది, సో ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ అడ్మినిస్ట్రేషన్ లో. బట్ పీపుల్ షుడ్, అంటే ఆల్రెడీ 2017-18లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంత ఫేస్ చేశారు. సేమ్ సినారియో కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చు. ఇంకా ఏదైనా స్ట్రింజెంట్ యాక్షన్ ఉండొచ్చు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో అయితే ఆల్రెడీ వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. బట్ లీగల్ ఇమిగ్రేషన్ విషయంలో, స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్స్ విషయంలో ఇంకా స్ట్రిక్ట్ పొజిషన్స్ ఉండే అవకాశం ఉందా? ఒక విధంగా అంటే ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నదే కంటిన్యూ అవ్వచ్చు. ఇంకా స్ట్రిక్టర్ రూల్స్ ఉంటాయి అని నేను అనుకోను. రీజన్ ఈజ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఇన్ఛార్జ్ ఇప్పుడు వివేక్ రామస్వామి కానివ్వండి, ఈలాన్ కానివ్వండి, వాళ్ళు ఉన్నారు. సో ఈలాన్ ఈజ్ పాజిటివ్ టువర్డ్స్ ద H1B అని అంటే మేబీ అదొక రీజన్ అనుకోవచ్చు. బట్ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నప్పటి ఆ కంప్లైన్సెస్ ఎట్లా ఇంటర్ప్రిట్ చేశారో ప్రీవియస్ గా అవి ఉంటాయి. సో మనం ఎక్కువ RFEs చూస్తాము. ఇప్పుడు స్టేట్ డిపార్ట్మెంట్ అంటే వీసాస్ కి, కాన్సులేట్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా 221Gs వచ్చే అవకాశం ఉంది. సో ఇలాంటివన్నీ ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. రైట్. థ్యాంక్ యూ జినేత గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది అమెరికా 2.0లో, అంటే ట్రంప్ 2.0 శకం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో అనేక నిర్ణయాలు అమెరికా ఫస్ట్ అనేటువంటి కేటగిరీలో ట్రంప్ తీసుకున్నారు. అయితే లీగల్గా ఇవన్నీ కూడా విత్స్టాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందని జినేత రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఆల్రెడీ సిటిజన్షిప్ విషయంలో ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన కేసులు ఫైల్ అయ్యాయి. కేసు ఫైల్ అయిన తర్వాత వాటిని స్టే చేయడానికి అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. అలానే తీర్పు వచ్చే వరకు ప్రస్తుత విధానం కొనసాగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయని విశ్లేషిస్తున్నారు. ఇక గతంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో జరిగినటువంటి రెస్ట్రిక్షన్సే H1B వీసాల విషయంలో కానీ, ఇమ్మిగ్రేషన్ పాలసీల విషయం కానీ, ముఖ్యంగా లీగల్ ఇమ్మిగ్రేషన్ విషయంలో మళ్ళీ అమలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక స్కిల్డ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి ఒకవైపు వివేక్ రామస్వామి, ఇంకోవైపు ఎలాన్ మస్క్, వీళ్ళిద్దరూ H1Bకి ఫేవర్గా నిలుస్తారు. కాబట్టి ఇది కలిసి వచ్చేటువంటి అంశమని జినేత రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.